అమలులో విఫలమైందని వైసీపీ నేత మాజీ డిప్యూటీ స్పీకర్ కులగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. ఉద్యోగాలు, మహిళా సంక్షేమం, రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఆశించిన పురోగతి చూపలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన చర్యల వల్లే విజయనగరంలో తాగునీటి సమస్యలు అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు. 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విగ్రహాలు కడితే అభివృద్ధి, 4 లైట్లు వేస్తే అభివృద్ధి మేము చెప్తున్నాం. అనేక సందర్భాల్లో చెప్పాం, మళ్ళీ ఈరోజు చెప్తున్నాం. ఏమన్నారంటే విజయనారాయణ విద్యని, వైద్యాన్ని తెచ్చింది పూసపాటి వంశీయులు. తప్పలేదు, మేము కూడా ఒప్పుకుంటాం. పూసపల్ల వారు బాధ్యతగా ప్రజలకి ఈ సౌకర్యాలు కల్పించారు. ప్రజాస్వామ్యం వచ్చింది, రాజుల పరిపాలన పక్కన పెట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో పదవులు పొందిన నాయకులు ఏం చేశారని మేము అడుగుతున్నాం. పూసపాటి వంశీయులు అనేది తెలుగుదేశం పార్టీ ఒకరికే సంబంధం లేదు. స్వర్గీయ పివిజి మహారాజ్ గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులుగా చేశారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ వాదిగా ఆయన పేరు పొందిన వ్యక్తి. స్వర్గీయ